మేము ఫేక్ అండ్ ఫ్యాక్ట్ వాళ్ళు ఫేక్ పేటీఎం బ్యాచ్ ఫేక్ వీడియోల ద్వారా సోషల్ వీడియో ద్వారా ప్రజల్ని అగమ్య గోచరంలోకి నెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు మైనం ముద్ద ఉప్పు కర్పూరం రెండు ఉన్నాయి. ఉప్పు ఏంటో కర్పూరం ఏంటో తెలిసిన తర్వాత మభ్యపెట్టడానికి ఇంకా ప్రయత్నాలు చేసాం. అవివేకం కాదా? పేటీఎం బ్యాచ్ పెట్టేవన్నీ కూడా ఫేక్ అని తేలిన తర్వాత ఎవరు నమ్ముతారు? ఏదో తాత్కాలిక ఆనందం. ఖచ్చితంగా మొన్న మా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు. దీనికి కఠినమైనటువంటి చట్టాన్ని రూపొందించాలి, ఉన్న చట్టాన్ని పదును పెట్టాలి. అలాంటి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత భద్రతను హననం చేసేటటువంటి ఏ సోషల్ మీడియానైనా అణిచివేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజల యొక్క మానానికి కానీ వాళ్ళ గౌరవానికి కానీ భంగం కలిగినటువంటి రీతిగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫేక్ సోషల్ మీడియా ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి.